ఇవాళ ఛత్తీస్గఢ్లో జరిగిన సంఘటన గురించి మాట్లాడే క్రమంలో మనం ఆదివాసీ పోరాటాల చరిత్ర చెప్పకుండా మనం ప్రజల దగ్గరికి పోవడము సాధ్యం కాదు. ఇది కేవలం ఏదో విప్లవ పార్టీ సమస్య అని కొంత జనంలో కూడా, తెలుగు రాష్ట్రాలు వేరు కానీ మొత్తంగా భారతదేశంలో ఇదేదో విప్లవ పార్టీకి రాజ్యానికి సంబంధించిన సమస్య అనేది మీడియా ప్రచారం ద్వారా ఒక రకమైనటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ కన్సెంట్ అంట, అది ఒకటి బాగా సమాజంలో ఉంది. ఇది విప్లవ పార్టీ అక్కడ ఏం చేస్తున్నది అనే దాన్ని మాట్లాడుతున్న క్రమంలో ఆదివాసీ పోరాటాలు ఇవి 200 ఏళ్ల చరిత్ర ఉంది. వాళ్ళు ఒకళ్ళు మావోయిస్ట్ పార్టీని వాళ్ళు మేము మార్చు 2026 మేము దాన్ని అంతం చేస్తామని అన్నా, నువ్వు గతంలో కూడా చాలామంది ఆదివాసీ నాయకులను చంపారు. కానీ ఆదివాసీ నాయకులు చంపారు, ఆదివాసీ ఉద్యమాలను అణిచివేశారు. కానీ ఆదివాసీ ఉద్యమాలు వాళ్ళు అణిచివేయలేకపోయారు. ఆదివాసులు నిరంతరంగా పోరాటం చేస్తున్నారు. వాళ్ళు దేని కొరకు పోరాటం చేస్తున్నారు అంటే, మనము వాళ్ళ గురించి ఆలోచించేప్పుడు ఆదివాసీ సమాజాల్లో ఒక ప్రజాస్వామ్య సంస్కృతి ఉంది. వాళ్ళకు స్వార్థము, డబ్బులు కూడబెట్టుకోవడము, సుఖంగా జీవించడము ఇలాంటి వాళ్ళకి ఏం లేవు. వాళ్ళకు పాపము ఒక సమిష్టి జీవనము, ఆ అడవి మీద నమ్మకము, ఆ అడవి మీద ఆధారపడి జీవించడం. అంత అమాయకులు, తర్వాత ఏ అక్యుములేషన్ లేనటువంటి లేదా ఆస్తులు కూడబెట్టుకోలేనటువంటి మనుషులు కూడా ఈ సమాజంలో ఉన్నారు. ఆ ప్రజాస్వామ్య సంస్కృతి ఏదైతుందో, సమిష్టి సంస్కృతి ఏదైతుందో, అమాయకత్వం ఏదైతుందో లేదా మానవత్వం ఏదైతుందో అది వాళ్ళ పాలకులను చాలా భయపెడుతున్నది. ఇది మనము స్పష్టంగా అర్థం చేసుకోవాలి. అక్కడ ఒక జీవన విధానాన్ని కూడా వాడు ధ్వంసం చేయాలనుకుంటున్నారు. కనుక దాంట్లో భాగంగానే ఏం జరుగుతుంది, సజయ్ గారు చెప్పినట్లు అక్కడ ఖనిజ వనరులు, ఆ ఖనిజ వనరులు ఇవాళ అక్కడ బంగారం కూడా ఉందని 200 హెక్టార్లు అది కూడా చెప్తున్నారు. కాబట్టి ఆ ఖనిజ వనరుల కొరకను వాళ్ళు ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ చాలా ఆశ్చర్యంగా నేను రాజ్యాన్ని, రాజ్య స్వభావం గురించి నేను గత 50 ఏళ్ళుగా మేము చదువు చెప్తూనే ఉన్నాం. కానీ ఇవాళ రాజ్యము చాలా బలంగా ఉంది, భయపడుతున్నది, తర్వాత అది ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నది. ఇంత విపరీతమైన బలగాలు ఉన్నాయి, ఇంకా చాలా బలగాలను పెంచుకున్నారు. టెక్నాలజీ ఉంది, ఇజ్రాయిల్ టెక్నాలజీ ఉంది, మీడియా మొత్తం వాళ్ళతో ఉంది. ఇంత బలమైన రాజ్యం అని అనుకుంటున్న రాజ్యము శవాలని ఇవ్వడానికి ఎందుకు అంత వెనుక ముందవుతుంది అంటే, ప్రధానంగా వాళ్ళు శవాలు ఎక్కడ ఇవ్వలేదు, తెలుగు రాష్ట్రాల శవాలు ఇవ్వలేదు. ఛత్తీస్గఢ్ శవాలని వస్తూనే ఇచ్చేశారు. ఐడెంటిఫికేషన్, వెరిఫికేషన్ కూడా బేలాబాద్యా చెప్తున్నది, అన్ని శవాలను ఇచ్చేస్తున్నారు. వాళ్ళు బంధువులా కాదా అని. తెలుగు రాష్ట్రాల శవాల దగ్గరకు వచ్చేవరకు మొన్న రేణుక గారు చనిపోయినప్పుడు జరిగిన పెద్ద సభ, లేదా తెలంగాణలో పురుషోత్తం చనిపోయినప్పుడు 1000 మంది, ప్రభాకర్ రెడ్డి చనిపోయిన 1000 మంది, అమరులు ఎవరైనా కూడా లక్షల మంది, 1000 మంది చేస్తున్నారు. ఇది వాళ్ళని భయపెడుతున్నది. శవాన్ని ఎందుకు ఇవ్వడం లేదంటే, ఇవాళ కేశవరావు గారి శవం శ్రీకాకుళంకి వచ్చిందంటే, మేము గంటి ప్రసాదం గారి శవయాత్రకు వెళ్ళాను నేను, 1000 మంది. ఆయన ఇంట్లో లేడు, శ్రీకాకుళం అంత ఉద్యమాలనే ఉన్నాడు. ఇవాళ తప్పకుండా కేశవరావు గారి శవం వస్తే వేలాది మంది ఆ శవయాత్రలో పాల్గొంటారు. ఇవాళ రాజ్యము ఆ శవయాత్రలో 1000 మంది వస్తే దానివల్ల జరిగేది ఏమిటి? వీళ్ళకేం లేదు, ప్రజల్లో వీళ్ళకి పాపులారిటీ లేదు, వీళ్ళంతా యాంటీ సోషల్, సంఘ వ్యతిరేక శక్తులు అని ఏ ప్రచారం అయితే చేశారో, ఇంత సంఘ వ్యతిరేక శక్తులు అయితే ఆయన శవయాత్రలో లేదా ఈ వాళ్ళ చనిపోయిన వాళ్ళ శవయాత్రలో లక్షలాది మంది ఎందుకు వస్తున్నారు అనేది రాజ్యానికి అర్థం కావాలి. లేదా అర్థమైంది కానీ ఇది మళ్ళీ ఒక ఇన్స్పిరేషన్. మళ్ళీ ఈ శవయాత్రలో చాలా మంది పాల్గొనడము, దాంట్లో స్లోగన్స్ ఇవ్వడము, పాటలు పాడడం, ఆయన జ్ఞాపకాలు పెట్టుకోవడం, ఎక్కడ సమాజంలో ఇది ఒక స్ఫూర్తినిచ్చి ఉద్యమానికి బలం ఇస్తుందో అనేటువంటి భయం వాడికి ఉంది.
అందుకనే వాడు శవాలను ఇవ్వకుండా, ఎవరికి చెప్పకుండా చట్టానికి వ్యతిరేకంగా నిన్న చాలా ఆశ్చర్యంగా మేము NHRCకి ఒక పిటిషన్ వేశాం. నా పేరు మీద వేశాం. కవితా శ్రీవాస్తవ అక్కడి నుంచి ఆమె మాట్లాడుతున్నది. ఆమె ఏంటంటే మీ పేరు మీద వేస్తేనే దానికి బలం ఉంటుంది కనుక మీ పేరు మీద వేద్దామన్నారు. వేశాము. ఏమని వేశాము? శవాలు ఇవ్వండి. శవాలు ఇవ్వండి అని 7 గంటలకి సాయంత్రము NHRCకి పంపించాము. నాకు OTP కూడా వచ్చింది. అర్ధగంటలో శవాలని దానం చేశారు వచ్చింది. శవాల్ని ఇవ్వండి అని ఇచ్చిన పిటిషన్ మార్చవలసి వచ్చింది. ఇప్పుడు దాని మీద ఎంక్వైరీ చేయించండి, శవాలని ఎందుకు దానం చేశారు, శవాలని ఇవ్వాలి కదా అని మళ్ళీ మార్చి ఇవాళ మళ్ళీ ఓ పిటిషన్ వేశాం. అంటే ఎంత తొందరగా అసలు పరిస్థితి మారుతున్నది అని చెప్పడం కొరకు చెప్తున్నా. ఇంత తొందరగా పరిస్థితి మారంటే వాడు ఒక ప్యానిక్ లో ఉన్నారు. ఇదేమో ఆగేటట్లేదు, వీళ్ళు ఎట్లయినా తీసుకుపోతారు, లేకపోతే బయట కూడా జరుగుతుంది, సుప్రీంకోర్టులో కేసు వేస్తున్నారు. ఇవన్నీ జరగకముందే దహనం చేసిన తర్వాత చూద్దాం ఏమైతే. అడిగితే ఎంక్వైరీ అడుగుతారు, అడగండి. ప్రొసెషన్ కంటే ఎంక్వైరీ వాళ్ళకు ఈజీ కనుక. ఒక రకంగా ఇంత బలమైన రాజ్యము, ఇంత బలమైన ప్రధానమంత్రి, ఇంతవరకు బహుశా దేశంలో ఇంత పవర్ఫుల్ హోమ్ మినిస్టర్ అందరూ భయపడుతున్నారు, మినిస్టర్ దగ్గర నుంచి భయపడుతున్నారు. ఇంతమంది భయపడుతున్నా శవానికి వీళ్ళు ఎందుకు భయపడ్డారనేది ప్రశ్న. అంటే రాజ్యము తాను అనుకున్నంత బలంగా లేదు, తాను అనుకున్నంత ధైర్యంగా లేదు. రాజ్యము ఒక బలహీనమైన స్థితిలోనే ఉంది, ఒక డిఫెన్స్లో ఉంది. కనుకనే వాళ్ళు శవాలను ఇవ్వడానికి ఇవాళ ఈ పని చేశారు. సరే, శవాలను ఇవ్వకపోవడం వలన ఇస్తే ఏం జరిగేదో, కానీ ఇవ్వకపోవడం వలన దేశం అంతా దీన్ని ఇచ్చేస్తారు. ఎట్లయినా శవాన్ని ఇచ్చినా శవాన్ని ఇవ్వకున్నా వచ్చే పరిస్థితి ఏమిటంటే అందరూ స్పందిస్తున్నారు. తర్వాత దేశంలో ఆల్రెడీ ఒక పెద్ద స్పందన ఉంది. మేము లక్ష్మణ్ చెప్పుకుంటాడు, మేము జాతీయ స్థాయిలో కమిటీ ఒకటి కోఆర్డినేషన్ కమిటీ ఫర్ పీస్ అని చేస్తాము. 30 సంస్థలు ఉన్నాయి, 45 మంది వచ్చారు. మేము అక్కడ ఒక రకంగా దేశవ్యాప్తంగా ఉద్యమం, 8 రాష్ట్రాల్లో ఉద్యమం జరుగుతుంది. ఉద్యమాలు జరుగుతున్నాయి దేశవ్యాప్తంగా, జనం కదలేదు. ఇక్కడే కాదు, 8 రాష్ట్రాల్లో ఉద్యమాలు జరుగుతున్నాయి. కనుక ఈ ఎన్కౌంటర్ ఏదైతుందో ఇది ఒక కాస్త చలనం లేదేమో, సమాజంలో స్తబ్దత ఉందేమో, మనుషులేంటి ఇంత స్తబ్దంగా ఉన్నారు అంటే 20 మందిని 30 మంది చెప్పినా చలనం లేదు ఇంత సమాజంలో అనేదైతే మనందరము ఒక స్థాయిలో ఏమైంది సమాజానికి అనుకున్న దశలో ఈ ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్ మొత్తం సమాజాన్ని చలనంలోకి నెట్టింది. ఎంత చలనం అంటే సమాజంలో చలనం యొక్క వేగ పెరిగింది. ఇవాళ అక్కడ ఢిల్లీలో జరిగిన సభ కానీ మేము రాహుల్ గాంధీ కలిసాము, వాళ్ళు కూడా మేము స్పందిస్తామన్నారు. ఖర్గేని కలిసాము, ఇది తప్పేని అన్నారు. అక్కడ జరిగేది అక్కడ జరుగుతున్నది. ఇవాళ ఇక్కడ తెలంగాణలో ఈ 10-11 కమ్యూనిస్ట్ పార్టీలు అందరూ ఒక్కచోట కూర్చొని ఉదయం నుంచి చాలాసేపు గంటల తరబడి మాట్లాడి మనం ఏదో చెయ్యాలి, మనం ఏదన్నా చెయ్యాలి. కేసీఆర్ గారు ఒక పెద్ద సభలో, 1000 మంది ఉన్న సభలో వాళ్ళు శాంతి చర్చలు జరపాలి, జనం అంతా శాంతి చర్చలు. ఇది ఒక పెద్ద చైతన్యం సమాజంలో. లక్షల మంది ప్రజలు శాంతి చర్చలు జరపాలంటున్నారు. కనుక మొత్తంగా సమాజంలో ఒక చలనం వచ్చింది. ప్రజా సంఘాలు ఈ చలనాన్ని ఎట్లా కాపాడుకోవాలి? ఏ చలనం అయితే సమాజంలో వచ్చిందో ఈ చలనాన్ని మన వేగాన్ని పెంచగలమా లేదా, కానీ ఈ చలనాన్ని కాపాడుకోవడము ఇవాళ మనందరి అవసరం. కనుక మీరు గ్రామీణ ప్రాంతంలో కానీ డిస్టిక్లో కానీ ప్రజా సంఘాలన్నీ కూడా, ఎక్కడో హైదరాబాద్లో మీటింగ్ జరగాలి, హైదరాబాద్లో సభ జరగాలి. సరే, హైదరాబాద్లో సభ జరగాలని కమ్యూనిస్ట్ పార్టీలు నిర్ణయించుకున్నాయి. వాళ్లే సభ నిర్వహిస్తామన్నారు. పెద్ద ఎత్తున అన్ని పార్టీలు వచ్చి జనాన్ని వాళ్ళు సమీకరిస్తామన్నారు. సరే, వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళు చేయనివ్వండి, దానికి మన మద్దతు ఉంటుంది. కానీ హైదరాబాద్ కాకుండా కింద స్థాయిలో ప్రజల మీద ప్రభావం ఉండాలంటే మాత్రం జిల్లా స్థాయిలో, అంత కింది స్థాయిలో మనం ఏం చేయగలం అనేది ఏ సంఘము తనకు తానుగా ఒక డైరెక్షన్ రావాలి పాయించని కాకుండా మీ బాధ్యతగా మీరు ఒకవేళ జనాన్ని మొబిలైజ్ చేయగలిగితే అంతిమంగా మిగిలేది ప్రజా చైతన్యం. ఈ దేశంలో ప్రజాస్వామ్య ప్రజా చైతన్యం.
విలువలను కాపాడేది ప్రజా చైతన్యం. మనం ఎంత చైతన్యవంతులైనా కింద కదలకపోతే అది అది ముందుకు పోదు. కనుక అది ఒకవేళ ఇవాళ సమాజం కాస్త ముందుకు వెళ్ళి మరింత చైతన్యవంతమైన సమాజం కావాలంటే మాత్రం ఇవాళ జరిగిన సభ నుంచి వచ్చిన ఈ ఆవేశం కానీ, ఆలోచన కానీ, అవగాహన కానీ, ఆవేదన కానీ, ఆమె స్వరూప గారు వచ్చారు, బాగానే మాట్లాడింది. ఆమె కొడుకు చనిపోయినా ఏడుస్తున్నా మాట్లాడము చాలా కాన్ఫిడెంట్గానే మాట్లాడింది. మోడీ తన తల్లి ప్రేమ అని చూపించిన వాడు మళ్ళీ మాది తల్లి ప్రేమ కాదు అని ఒక ఫండమెంటల్ క్వశ్చన్ అడిగింది, ఒక మౌలికమైన ప్రశ్నే అడిగింది. ఆ తల్లి కన్నీళ్లు చూసి మనందరం కూడా కన్నీళ్లు పెట్టుకున్నాం. అంటే అది మానవీయమైన అనుభవం. ఒక తల్లి ప్రేమ, ఒక తన కొడుకును కోల్పోయిన తల్లి మనందరితో వచ్చి తన అనుభవాన్ని పంచుకోవడము మనందరూ కూడా కాస్త మనలో ఉండే మానవీయత కొంచెం మేల్కొంటుంది. అరే ఏంటి తల్లి కన్నీళ్ళలో, ఎందుకంటే కన్నీళ్లలో మానవత్వం చాలా ఉంటుంది. కనుక ఆమె వచ్చి మనందరిని ఒక ఊపి ఊపినట్టుగా ఊపింది. మనందరం మాట్లాడిన వేరు, ఆమె మాట్లాడిన 2 నిమిషాలు 3 నిమిషాలు వేరు. ఎందుకంటే అది పూర్తిగా హృదయం నుంచి వచ్చినటువంటి ఆమె ఇక్కడికి రావడం, ఆమె ఇక్కడ మాట్లాడడం, అది ఆమె కూడా ఒక ఊరటనే. నిజానికి ఆమెతో మాట్లాడదాం అనుకున్నారు. చాలా మంది పిల్లలు ఇవాళ తల్లను చంపుతున్నారు. తాగడానికి డబ్బులు ఇవ్వలేదని వాడు మొన్న తల్లి తలకాయ నరికేశాడు పిల్లోడు. బోళ్ళంత మంది పిల్లలు బయట చేస్తున్న పనులకు తండ్రులు సిగ్గుపడుతున్నారు. మొన్న ముసలి తండ్రి వదిలేసి కొడుకు కోడలు వెళ్ళిపోతే, ఆయన చనిపోతే కుక్కలు వచ్చి శవాన్ని తింటుంటే మున్సిపల్ కార్పొరేషన్కి వస్తే ఆ శవానికి, అంటే మానవ సంబంధాలు ఏ దశకు వచ్చాయి. ఇవాళ మీ అబ్బాయి చేసిన పని ఏదైతుందో గర్వపడవలసిన పని. తల్లిగా బాధ ఉంటుంది, కానీ మీరు తల దించుకునే పని చేయలేదు. మీరు అంటే తల ఎత్తుకొని తిరిగే పని మీ అబ్బాయి చేశాడు అని ఆమెకు చెప్పాలని నాకు ఉండేది. కనుక ఈ తల్లులు, ఈ తండ్రులు, వీళ్ళ బాధ ఏదైతుందో మొత్తంగా ఒక కొత్త సమాజ పురిటినొప్పులో అది భాగం. అట్లనే మనం దాన్ని అర్థం చేసుకోవాలి. ఈ సభ నుండి మేము చెప్పేది 2: 1 ఢిల్లీ స్థాయిలో ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇక్కడ రాష్ట్ర స్థాయిలో వామపక్ష పార్టీలన్నీ కదిలాయి. వాళ్ళు సభ పెడతామంటున్నారు, వాళ్ళు సదస్సులు పెడతామంటున్నారు. అది కూడా మనకు ఒక రకమైన కొత్త ఆశ ఒకటి మనకు వచ్చింది. మనం కూడా మన స్థాయిలో మనం ప్రజల్ని మరింత చైతన్యవంతపరిచేటువంటి బాధ్యత, చరిత్ర మనం పెట్టింది. ఈ సంఘటన ఒక చారిత్రక పరిణామ క్రమంలో జరిగిన ఒక విషాద సంఘటన. ఒక్క మాట చెప్పి ముగిస్తాను. పార్టీ వాళ్ళు నో స్టేట్మెంట్ ఇచ్చారు. పార్టీ స్టేట్మెంట్ చూస్తే మనం ఇంత అప్సెట్ అయినా కూడా పార్టీ ఎక్కడ డిస్టర్బ్ అయినట్లు అనిపించారు. స్టేట్మెంట్ పార్టీ వాళ్ళు ఏమన్నారంటే, కేశవరావు గారిని కాపాడడానికి 25 మంది చనిపోయారు, వీళ్ళైన రక్షణ, ఆయనను మరింత రక్షణ కలిగిన ప్రదేశానికి పొమ్మని పార్టీ నిరంతరంగా చెప్పింది. చెప్తే ఆయన అన్నట్టు నేను కారును మొదలుపెట్టి పోను, నాకు 70 ఏళ్ళు ఉంటే ఇంకా 2-3 ఏళ్ళు బతుకుతాను, కానీ మాకేం జరిగినా కూడా పార్టీ నాయకత్వాన్ని యువ నాయకత్వానికి ఇవ్వండి అని ఆయన చివరి సందేశం పార్టీకి. అంటే మనిషి చనిపోయే దగ్గర ఉంటే ఆ మనిషి విశ్వాసం ఏంటంటే కొత్త నాయకత్వం వస్తుంది, ఉద్యమాలు ముందుకు పోతాయనే విశ్వాసం. అదే నిజంగా పార్టీలను, ఉద్యమాలను నిలుపుతుంది. కనుక నాకు ఆ స్టేట్మెంట్ చూసిన తర్వాత మనమేమో చాలా అప్సెట్ అయిన నిద్ర లేకుండా మనం ఉంటే, వాళ్ళేమని ఇంపాదిగా అనాలిసిస్ అన్ని చేసి మనం ఏం చేయాలి, ఎట్లా పోవాలి అని పార్టీ అంటున్నారంటే పార్టీకి తనలో ఉండే విశ్వాసం తనకున్నది. సరే, ఆ రాజకీయాలతో అంగీకరించిన వాళ్ళు అందరూ కూడా ఇవాళ రెస్పాండ్ అవుతున్నారు. కనుక మనము ఈ చారిత్రక సన్నివేశం మలుపు ఏదైతుందో ఆ సందర్భంలో మనం దీన్ని ఎట్లా మనం ప్రవర్తించాలి, మనం ఎట్లా చేయాలి, కలిసి ఎలా పనిచేయాలి. చిన్న చిన్న ఇగోలు, అరగెన్సు ఇవన్నీ వాళ్ళేమో మొత్తం త్యాగం చేసిపోతే ప్రజా సంఘాలు చిన్న చిన్న సమస్యలు కూడా తగులు పెట్టుకుంటున్నటువంటి ఒక పరిస్థితి ఉంది. ఇది దాటాలి మనం. ఆ తల్లి కన్నీళ్ళు చూసినాకనైనా మనం ఆలోచించేది వాళ్ళు మన కొత్త సమాజం కావాలి, కొత్త మనిషి కావాలంటాం. మనమేమో మా పాత మనుషులుగా మిగిలితే ఎట్లా వస్తుంది? మనం కూడా మారాలి, మనం కూడా ఒక ఉన్నతీకరించబడాలి. దాంట్లో భాగంగా ఇవాళ సదస్సు జరిగినట్లుగా భావిస్తూ నేను ఉదయం నుంచి మాట్లాడుతున్నాను, ఉదయం నుంచి ఇదే పని చేస్తున్నాను. కాబట్టి
ఇంకొకరి ఇద్దరు స్పీకర్స్ ఉన్నారు అన్నారు. అయినా కూడా నేను చైర్మన్ గారిని అడిగి ఈ 10 నిమిషాలు మాట్లాడనుకున్నా. అందరి మిత్రులకు ధన్యవాదాలు చెప్పి నేను సెలవు.